హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నాన్న గురించి మాట్లాడుకుందాము. నాన్న అంటే ఎంత మందికి నాన్న విలువ తెలుసు, ఎంతమందికి నాన్న గొప్పతనం తెలుసు. ఇప్పుడు పిల్లలకైతే అసలుకే అర్థం కాదు నాన్న అంటే ఏమిటి అనేది. చాలామంది నాన్నలు పండుగ వస్తుంది కదా, పండుగలకి ఫస్ట్ పిల్లలకి భార్యకి బట్టలు తీస్తారు. వాళ్ళు ఏమంటారు, నాకెందుకు, నా దగ్గర ఉన్నాయిలే బట్టలు, నాకు అవసరం లేదు, అప్పుడుది ఉంది కదా అది అలాగే ఉంది, అది వేసుకుంటాలే, అది కూడా ఏం పాతగా అవ్వలేదు, నువ్వు పిల్లలు తీసుకో చాలు, నాకు వద్దు అని చెప్పి త్యాగం చేసి బట్టలు కూడా కొనకుండా పండుగలకి పిల్లల కోసమే తప్పిస్తూ అనుక్షణము పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి, పిల్లలు బాగుంటే చాలు, నేను పడిన కష్టము పిల్లలు పడకూడదు, పిల్లలు మంచిగా ఫ్యూచర్లో వాళ్ళు మంచిగా ఎదగాలి, మంచిగా సెటిల్ అవ్వాలి, బాగా చదువుకోవాలి అని చెప్పి అతని కోసం ఏది ఆశించడు. నాన్న అంటే నిస్వార్థంగా ఉండేవాడే. గొప్పతనం గురించి, అమ్మ గురించి అందరూ మాట్లాడతారు, కానీ నాన్న గురించి చాలా తక్కువగా మాట్లాడతారు. నాన్న ఎంతమందికి పిల్లలకి వాళ్ళు నాన్న అయితే తప్ప నాన్న గొప్పతనం గురించి తెలీదు. నిజంగా చెప్తున్నాను, పిల్లలు వాళ్ళు నాన్న అయితే నాన్న అంటే ఏమిటి అనేది అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు వాళ్ళు పిల్లల్ని పెంచే విధానము, వాళ్ళు పిల్లల్ని చూసుకుంటుంటారు చూడండి, అచ్చం అలాగే మిమ్మల్ని కూడా చూసుకుంటారు చిన్నప్పుడు పిల్లలు. మీరు నాన్నని ఎప్పుడు నిర్లక్ష్యం చేయొద్దండి, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. పేరెంట్స్ని, మీకోసం ఎల్లప్పుడూ తప్పించే పేరెంట్స్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. ఓకే, బాయ్. సబ్స్క్రైబ్ సయ్యద్ జిమ్ని ఛానల్.